హలో లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు, నేను చూసే రెగ్యులర్ నా లైఫ్ స్టైల్‌లోనే కొంతమందిని చూస్తూ ఉంటాను. లైక్ అంటే చాలా బావుంటారు కొంతమంది. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా, క్లోజ్‌గా ఉంటారు. కొంతమందేంటంటే ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటారు. అది వేరే విషయం. కానీ కొంతమందుంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. వాళ్ళకిష్టమైనప్పుడు అబ్బో! అసలు మన మీద ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ మూడ్ బాగుండకపోతే మనం ఏది మాట్లాడినా గానీ దాన్ని సీరియస్‌గా తీసుకొని మన మీద అలిగి ఆల్మోస్ట్ ఓ 10 రోజులు మాట్లాడడం మానేస్తారు. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఎప్పుడు ఏం మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మనం తెలుసుకొని మాట్లాడాల్సిన సిట్యుయేషన్ వస్తుందనమాట. జనరల్‌గా మైండ్ సెట్స్ ఎందుకలా ఉంటాయి లావణ్య గారు? సో, దే ఆర్ అబ్సల్యూట్‌లీ సెన్సిటివ్ పీపుల్. ఇప్పుడు హ్మ్. చూడండి, ఆహ్, హెయిర్, గాలి. హ్మ్. గాలిని మనం కొలవగలుగుతామా? లైక్ హ్మ్. గాలిని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నాయి లీటర్స్‌తో కొలుస్తాము. లేదా ఏదైనా హార్డ్ మెటీరియల్ ఉంది కేజీస్. గాలిని వి కాంట్ మెజర్ గదా! అంటే మెజర్ చేసేది ఉండొచ్చు కానీ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే చేతిలో పట్టుకొని ఇంత గాలి నా చేతిలో ఉందని చెప్పలేం. అంటే గాలిని కొలవడం ఎంత కష్టమో సెన్సిటివ్ పీపుల్ మనసుని అర్థం చేసుకోవడం కూడా అంత కష్టం. హ్మ్. అంటే వాళ్ళెలా ఉంటారంటే ఒక డైమెన్షన్స్ ఉండవు. మెజర్ చేయడానికి డైమెన్షన్స్ వెతకడం ఎంత కష్టపడతామో, ఒక రకంగా ఎవరికీ అర్థం గారు. అర్థమై అర్థం గానట్టుగా ఒక తికమక ఫేజ్‌లో ఉంటారు వీళ్ళు. ఎందుకు అనంటే సెన్సిటివ్ పీపుల్ ఎక్కువ వాలిడేషన్ సీక్ చేస్తారు. హ్మ్. నన్నందరూ మెచ్చుకోవాలి. నేను మాత్రమే సరిగ్గా పని చేస్తున్నాను. న హ్మ్. లేదంటే నేను మాత్రమే పర్ఫెక్షనిస్ట్ ఇక్కడ హ్మ్. మిస్టర్ అనేది పర్ఫెక్ట్, మిస్ చాలా పర్ఫెక్ట్. మంది మిస్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి. వీళ్ళేంటి అంటే ఎక్కువగా హై అథారిటీస్ నుండి అప్రిషియేషన్, లేదంటే ఎక్కువగా నన్నందరూ మెచ్చుకోవాలని ఒక సిండ్రోమ్ ఉంటదనమాట. హ్మ్. చిన్న డిస్కంఫర్ట్ కూడా తట్టుకోలేరు. శ్వాస ఆడనట్టుగా అనిపిస్తది వాళ్ళకి. హ్మ్. సో, వీళ్ళేంటి అంటే వాళ్ళు వాళ్ళ మీద వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, అది మెంటల్ వీక్‌నెస్ లైక్ మెంటల్ స్టెబిలిటీ లేదు వాళ్ళకి. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంతసేపు అప్రిషియేట్ చేయాలనే మోడ్‌లో ఉండి, ఒక చిన్న తప్పు జరిగినప్పుడు ఒక మాట అంటే తీసుకోలేక మనసు ఈజీగా గాయపడిపోయిద్ది. హ్మ్. వెంటనే ఏమంటారు? ఎవరిని నమ్మొద్దు అనే స్టేటస్‌లు పెట్టుకుంటారు. హ్మ్. లేదంటే లైఫ్ అయిపోయిందనే స్టేటస్. అంటే ఒక చిన్న మాటకి ఎదుటి వ్యక్తి కూడా కావాలని అనరు. ఏదో వర్క్ సందర్భంలోనో, ఏదో సందర్భంలో అంటే ఇంక ఆ మాటకి కుండ బద్దలైపోయినట్టు మనసు పగిలిపోయినట్టుగా. సో, దే ఆర్ సో సెన్సిటివ్. వీళ్ళ నుంచి ఏంటి అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఎక్కడికెళ్తదంటే అలాంటి వాళ్ళు సూసైడల్ థాట్స్ కూడా ఎళ్తారు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్. అమ్మో! సో, ఇప్పుడు ఈ చిన్న ఫేజ్‌లో ఉన్నప్పుడే వాళ్ళని కంట్రోల్ చేయాలి. అది ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్సో, పార్ట్నర్సో వాళ్ళు వర్కౌట్ చేసి కంట్రోల్ చేయాలి గానీ, సో, ఈ సెన్సిటివ్ పీపుల్‌ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టము. టాక్సిక్ పీపుల్‌నైనా హ్యాండిల్ చేయొచ్చు కానీ, సెన్సిటివ్ పీపుల్‌ని హ్యాండిల్ చేయలేము. వీళ్ళకి కుడి, ఎడమ 2 అంటే వాళ్ళు కుడి వాళ్ళు ఎడమన్ వాళ్ళు చెప్పే ఎడమ, కుడి అయినా గూడా మనం ఎడమ అనే అనాలి. హ్మ్. రైట్ లెఫ్ట్ అయినా, లెఫ్ట్ రైట్ అయినా. అంటే దే ఆర్ లైక్ వాళ్ళది మాత్రమే ఒక వ్యూ అనుకుంటారు. నేను పట్టుకున్న కుందేళ్ళకు మూడే మూడే కాళ్ళు. కాళ్ళు. అంతే. నేను చూసిందే ఇది అనేలాగా వీళ్ళని బయటికి తీసుకురాలేము. ఎక్కువ ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉంటది. అంటే ఎ ఎ ఏ మనుషుల ముందు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు, భయపడతారు గానీ, మనుషుల వెనక చాలా మాట్లాడతారు. హ్మ్. గాసిపింగ్ చాలా ఇష్టపడతారు సెన్సిటివ్ పీపుల్ యాక్చువల్లీ. ఓహ్! ఒకరి గురించి ఒకరి మీద చెప్పడం గానీ, చెప్పుకోవడం గానీ బాగా ఇష్టపడతారు. సో సెన్సిటివ్ పీపుల్ అంటున్నారు, గాసిపింగ్ యెస్. అంటున్నారు. సెన్సిటివ్ యెస్. పీపుల్ ఒకళ్ళ గురించి మాట్లాడడానికి నో. నో. సో, అది డైరెక్ట్‌గా మాట్లాడలేరు. ఓకే. సెన్సిటివ్ పీపుల్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడలేరు. బట్ వెనక సైడ్ డెఫినెట్‌గా బిహైండ్ ద సీన్స్ వాళ్ళకి ఒకరి గురించి వినడము, ఒకరి గురించి చాడీలు చెప్పడం ఇవన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉంటది. డైరెక్ట్‌గా వచ్చి నిన్నేమనలేరు. హ్మ్. అవన్నీ మనుషులో సప్రెస్ అయిపోతాయి. సో, వాళ్ళ మైండ్ సెట్‌కి తగిన వాళ్ళు దొరికినప్పుడు దే విల్ షేర్ అనమాట. సో, ఇలా రకరకాల ఒక్క సెన్సిటివిటీ ఉండడం వల్ల అబద్ధాలు చెప్పడము, కోపము, నిరాశ, నిరుత్సాహము రకరకాల ఎమోషన్స్ అన్నీ యాడ్ అవుతాయి. చివరికి వాళ్ళల్లో వాళ్ళు చాలా కుమిలిపోతుంటారు ఈ సెన్సిటివ్ పీపుల్. బయట పడలేక, బయటికి రాలేక. హ్మ్. సో, ఎప్పుడు కూడా అంటే కైండ్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ లాగా అనిపిస్తారు గానీ, లోపల చాలా బాధ ఉంటది వాళ్ళకి. మనం చిన్న మాట అన్నా కూడా మనం కామెడీగా
ఏదో చనువుగా తీసుకొని అంటుంటాము. సో వాళ్ళు మాత్రమే దే ఫీల్ లైక్ నన్ను అవమానించారు, అనుమానించారు, అసహించుకున్నారు, అవమానించారు, రకరకాల పెద్ద పెద్ద టర్మినాలజీ తీసుకొని చాలా హర్ట్ అవుతారు, ఆఫెండ్ అవుతూ ఉంటారు. సో ఈ సెన్సిటివ్ పీపుల్కి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళకి కొంచెము వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళకి స్పేస్ క్రియేట్ చేసి, అందరూ తప్పులు చేస్తారు, మీరు కూడా తప్పులు చేశారు, అందరూ బాగా పనిచేస్తారు, అందులో మీరు కూడా బాగా పనిచేశారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మీరు బెలూన్ని చూడండి, మనం ఎక్కువగా ఎయిర్ ఇస్తున్నప్పుడు, ఎక్కువగా పుష్ చేస్తున్నప్పుడు దానికి ఎంతవరకు బెలూన్లో ఎయిర్ గాలి ఉండాలి అంతవరకు ఉంటేనే బెలూన్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆడుకున్నంతసేపు. ఎక్కువ అయితే పగిలిపోయిద్ది. సో వీళ్ళకి కూడా మనం మంచి చెప్పినా కూడా ఎక్కువ బస్ట్ అవుతారు, చెడుగా ఇన్ ద సెన్స్ ఏదైనా కొంచెం కోపంగా కొంచెం చనువుగా మీరు ఇది రైట్ చేయట్లేదు రాంగ్ అయినా బస్ట్ అయిపోతారు. సో ఇంత సున్నితంగా ఉన్నారు కాబట్టి సున్నితమైన మనస్తత్వం ఉన్న మనుషులతో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. వాళ్ళకి చేతినైతే వాళ్ళు కూర్చోబెట్టి ఓపెన్ డిస్కషన్, అంటే ఇది ఇలా కాదు ఇలా ఉంది, మిమ్మల్ని ఎవరు అనుమానించట్లేదు, మిమ్మల్ని ఎవరు అవమానించట్లేదు, ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటుంది అని కొంచెం ఓపెన్ డిస్కషన్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. కొంతవరకు వాళ్ళు అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళు వర్క్ లెవెల్లోనే ఇలా ఉంటే ఇంకా పర్సనల్ లెవెల్లో ఎలా ఉంటారు ఆలోచించండి ఒకసారి. పర్సనల్ లెవెల్ ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తారు. పర్సనల్ లెవెల్ ఏంటి అంటే వర్క్ లెవెల్లో అయితే ఈ రోజు బాధపడి స్టేటస్ పెట్టుకొని మర్చిపోతారు, కానీ అదే పర్సనల్ లెవెల్లో వదులుకోలేరు కదా. సో వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు వీళ్ళకంటే కూడా. ప్రతి చిన్న విషయానికి అలగడము ఇదేంటంటే లైఫ్ లాంగ్ స్లో పాయిజన్ అన్నమాట. ఈ స్లో పాయిజన్ ఏంటి అంటే చిన్న చిన్నగా రిలేషన్షిప్స్ని బ్రేక్ చేస్తుంది, మెంటల్ పీస్ని బ్రేక్ చేస్తుంది. చాలా వరకు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్నే కోల్పోతారు. ఈ పొజిషన్ నేను కోల్పోతే ఇంకా నాకు లైఫ్ లేదు. కొంతమంది ఎలా ఉంటారు, ఈ జాబ్ కాకపోతే ఇంకోటి చేసుకుందాంలే అనుకుంటారు. బట్ ఈ పీపుల్ అలా ఉండరు. ఈ పొజిషన్ వెళ్ళిపోతే ఇంకా నాకు లైఫ్ లేదు, దీనికోసం నేను ఏదైనా చేయాలి అని ఒక భ్రమలో ఉంటారు. దట్ ఈస్ హాల్యూసినేషన్, దట్ ఈస్ ఓన్లీ డిల్యూషనల్ డిఫంక్షనల్ యాక్టివిటీ అండ్ యాటిట్యూడ్. సో వీళ్ళని బయటకు తీసుకురావడానికి మనం పెద్దగా కష్టపడనక్కర్లేదు. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం వాళ్ళ దారిలో వెళ్ళి వాళ్ళ దారిలో వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలా మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ కూర్చోబెట్టి మాట్లాడడం మన వంతుగా మనం చేయాల్సిన పని. మన చుట్టుపక్కల ఎవరైనా ఇంత సెన్సిటివ్గా కనిపిస్తే కొంచెం వాళ్ళకి ఆశగా అనిపించినప్పటికీ మేబీ సమ్ ఆర్ అదర్ టైమ్ దే స్టార్ట్ థింక్ అబౌట్, అవును నేను చాలా సున్నితంగా ఉన్నాను. నేను సున్నితంగా ఉన్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఎవరు లెక్క చేయరు యాక్చువల్లీ డైరెక్ట్గా. చాలామంది విసుగ్గా ఫీల్ అవుతారు, అంటే వీళ్ళు ఒక సోది క్యారెక్టర్ కానీ ఇలాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి అసహనం వస్తుంది, వాళ్ళకి అసహనం వస్తుంది. బోత్ ద పార్టీస్ విల్ లూజ్ పేషెన్స్. కాబట్టి సో మీకు ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఉంటే వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. వాళ్ళు ఎలాగో రెస్పెక్ట్ కోరుకుంటున్నారని తెలుసు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, ఏం పోతుంది మనకి. అండ్ వాళ్ళకి స్పేస్ ఇచ్చి ఆలోచించుకునే టైం ఇస్తే కొద్దిగా వాళ్ళు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్ లావణ్య గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.